హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ ఛానల్ ధమాకా దివ్య. సో ఇవాళ మనం షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. సో లెట్స్ గో. సో ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నా కట్ చేసి. సో ఏంటంటే బీన్స్, గార్లిక్, రెడ్, yellow ఇంకా గ్రీన్ క్యాప్సికమ్, దెన్ ఆనియన్స్, చిల్లీస్ని నేను ఇవి సర్కిల్గా కట్ చేసా, దెన్ స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్, దెన్ క్యారెట్, ఇది చిల్లీ పేస్ట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ అంటే వైట్ కలర్ పార్ట్, దెన్ మనకి డార్క్ సోయా సాస్, ఇది వెనిగర్, వైట్ వెనిగర్ అండ్ షెజ్వాన్ సాస్. సో ఇప్పుడు మనం మన ప్యాన్ని పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి మనం 1 or 2 tablespoons ఆఫ్ బటర్ లేకపోతే ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు అదంతా మెల్ట్ అవ్వి అన్ని సైడ్స్కి అంటే మెల్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మన బటర్ అనేది మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను 1 tablespoon ఆఫ్ గార్లిక్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ ఆఫ్ ఆనియన్ని వేసేద్దాం. ఫాస్ట్గా కలిపేయాలి, మళ్ళీ బటర్ అనేది బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది, మాడిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి మన బీన్స్ని యాడ్ చేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి క్యారెట్ వేసేద్దాం. సో ఇప్పుడు మనం కొంచెం చిల్లీస్ కొన్ని వేయాలి. మన క్యాప్సికమ్స్ కూడా కొన్ని తీసుకోవాలి, మరి ఎక్కువ వేస్తే స్వీట్ అండ్ ట్యాంగీ ఫ్లేవర్ రాదు. ఇన్ని చాలు. సో ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి, అన్నీ సాఫ్ట్ అయిపోవాలి కొంచెం, అండ్ అలాగే క్రంచీ కూడా అవ్వాలి. సో ఇప్పుడు ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. సో ఇందులోకి మనం 1 tablespoon ఆఫ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఇది అన్ని వెజిటేబుల్స్కి అంటుకోవాలి. సో ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని మనం సెంటర్లోకి తెచ్చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని స్ప్రింగ్ ఆనియన్ వేయాలి, కొన్ని వేయాలి, ఎందుకంటే మిగతాది మనం ప్రెజెంటేషన్ అప్పుడు వేస్తాం, ప్లేటింగ్ అప్పుడు. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తాం. సో ఇప్పుడు మనం మన స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ని అంటే వైట్ పార్ట్ని యాడ్ చేస్తున్నాం, కొన్నే వేద్దాం. ఇది కూడా బాగా కలిపేయాలి. సో ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి మనం 1 tablespoon ఆఫ్ షెజ్వాన్ సాస్ వేసేద్దాం. సో మళ్ళీ ఇంకొక స్పూన్ వేద్దాం, మీకు తక్కువగా అనిపిస్తుంది. ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది, కానీ మరీ ఎక్కువ వేయకూడదు. సో అన్ని వెజిటేబుల్స్కి ఇది మనం
అప్లై చేయాలి. బాగా కలిసిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసేద్దాం. నేనైతే కొంచెం వేస్తున్నాను. సో ఇప్పుడు అంతా బాగా కలిపేసేయాలి. సో దెన్ ఇప్పుడు మనం డార్క్ సోయా సాస్ వేయాలి. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ ఇంగ్రీడియంట్ కదా, మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వెనిగర్, వైట్ వెనిగర్ని యాడ్ చేసేద్దాం. చాలు, కొంచెమే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేద్దాం. సో ఇప్పుడు మనం కింద నుంచి పైకి అంతా బాగా కలపాలి, ఎందుకంటే రైస్కి ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ రావాలి. సో ఇప్పుడు అంతా బాగా కలిపేసాము. సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేస్తాం. స్ప్రింగ్ ఆనియన్ ఇప్పుడైతే మనం వెజ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో లెట్స్ డూ ప్లేటింగ్. సో ఇప్పుడైతే మన ప్లేటింగ్ అయిపోయింది. సో లెట్స్ టేస్ట్ ఇట్ నౌ. చాలా బాగుంది. యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై దిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం వరకు కలుద్దాం. అంతవరకు బాయ్.